శుభాకాంక్షలు. రాష్ట్రంలో బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా అనేక వర్గాల ప్రజలు సంతోషంగా జరుపుకోవాల్సిన పండుగ, ఆనందంగా జరుపుకోవాల్సిన పండుగ. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల, ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన గాడి తప్పడం వల్ల అనేక వర్గాల ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ముఖ్యంగా ఆశాలు, అంగన్వాడీలు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, పార్ట్ టైం లెక్చరర్లు, గెస్ట్ లెక్చరర్లు ఇలా పండగ పూట జీతాలు రాక కనీసం బట్టలు కూడా కొనుక్కోలేకపోతున్నారు. పండగ పూట పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. పైకేమో 1వ తారీఖే వేతనాలు ఇస్తున్నామని చెప్తున్నారు, కానీ అనేక మంది ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ పోలీస్ సిబ్బందికి ఇవ్వాల్సినటువంటి టీఏ కానీ సరెండర్ లీవ్ డబ్బులు 10 నెలల కాలం నుంచి పెండింగ్లో ఉన్నాయి. 10 నెలల నుంచి పోలీసులకు రావాల్సిన సరెండర్ లీవ్ డబ్బులు ఇవ్వడం లేదు. కనీసం ఈ పండగ పూట అయినా సరెండర్ లీవ్ డబ్బులు ఇస్తే పండగ జరుపుకుంటామని బయటకు చెప్పుకోలేక పోలీస్ సిబ్బంది లోపల కుమిలిపోతూ ఉన్నారు. 10 నెలలైంది సరెండర్ లీవ్ డబ్బులు రాక. 3 క్వార్టర్ల సరెండర్ లీవ్ పైసలు పోలీసులకు పెండింగ్లో ఉన్నాయి. ప్రతి నెల హోంగార్డుల వేతనాలు కూడా ఆలస్యంగా ఇస్తూ ఉన్నారు. ఆర్పీలు, ముఖ్యంగా మున్సిపాలిటీల్లో పనిచేసే ఆర్పీలకు 4 నెలల నుంచి జీతాలు లేవు. గ్రామ సంఘాల్లో పనిచేసే వివోఏలకు, వాళ్ళంతా మహిళలు, ఆర్పీలైనా వివోఏలైనా వీళ్ళంతా మహిళలు. తెలంగాణలో బతుకమ్మ పండుగ అతిపెద్ద పండుగ, మహిళలకు అత్యంత పెద్ద పండుగ, మహిళలందరూ కూడా ఘనంగా జరుపుకునే పండుగ. రాష్ట్రంలోని వివోఏలకు